రాబడులు సాధించేటటువంటి రైతు. హైదరాబాద్కి అతి దగ్గరలో వ్యవసాయం చేస్తున్నారు. మీకు ఎవరైనా ఓపిక ఉంటే వెంకటరెడ్డి గారి ఫామ్కి వెళ్ళండి. ఆయన వరేసినా, గోధుమలు వేసినా, ద్రాక్ష వేసినా, మంచి వేసినా అందరికంటే ఎక్కువ దిగుబడి తీస్తున్నాడు. 50 సంవత్సరాలుగా ఆయన వ్యవసాయం. మందు కొట్టలేదు, మందు వేయలేదు. అందుకని ఇలా పెద్ద ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత. భారత ప్రభుత్వమే ఆయనకు ఒక అవార్డు ఇచ్చింది. ఆయన గారితో ఈ రైతు పండుగ వేదికల్ని ఈరోజు ప్రారంభించుకున్నాం. ఇటువంటి టెక్నిక్స్ తోటి, రైతాంగంతో చిన్నప్పటి నుంచి వివిధ రకాలుగా వ్యవసాయం చేసి రైతాంగం మీద భారం పడకుండా సేంద్రియ వ్యవసాయంతో పాటు అనేక రకాల పద్ధతుల్లో ముందుకెళ్ళేటటువంటి నిష్ణాతులు చాలా మంది ఉన్నారు. దయచేసి వ్యవసాయ శాఖ వాళ్ళందరినీ రప్పించి ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు కూడా ముఖ్యమంత్రి గారు వచ్చే వరకు ఈ యొక్క అవగాహన సదస్సులు కంటిన్యూ కావాలి. ఈ హాల్ యొక్క పరిమితి ఇంకా పెంచాలి. జిల్లా కలెక్టర్ గారు ఈ రాత్రికే దాన్ని పెంచి ఎక్కువ మంది కూర్చునేటట్టుగా ప్రతి పంట మీద ఈ రోజున కొత్త పంటలు వచ్చినాయి. మా ఏరియాలో ఆయిల్ పామ్ వేస్తాం, డ్రాగన్ ఫ్రూట్ వచ్చింది, ఇంకా అనేక పంటలు వచ్చినాయి. జాజ్ వచ్చింది, వక్కు వచ్చింది. అనేక పంటలు వేసుకునేటటువంటి స్థితికి మనం రావాలి. ఎక్కువ ఆదాయం వచ్చేటటువంటి పంటలు ఉన్నాయి. కాబట్టి దయచేసి అన్నిటినీ ఈ రైతు సదస్సు ద్వారా, అవగాహన సదస్సు ద్వారా మీరు తెలుసుకొని రాష్ట్ర రైతాంగం ముందుకెళ్లే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆయన మహబూబ్నగర్ జిల్లా అన్న నా సొంత జిల్లాలో పెట్టండి, నేను ఆ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎట్లా పూర్తి చేసుకుంటా, గతంలో ఉన్నటువంటి జిల్లా పేరు మారి ఈ జిల్లా వలస జిల్లా కాదు, ఈ జిల్లాకి వలసలు వచ్చేటటువంటి జిల్లాగా మార్చుకోవాలని చెప్పి ఆయన తాపత్రయం. అందుకని తప్పకుండా రాష్ట్ర కేబినెట్ కూడా ఆయనకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. నువ్వు ఒక 10 రూపాయలు ఎక్కువే ఖర్చు పెట్టుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ తలపెట్టినటువంటి పాలమూరు రంగారెడ్డితో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పాం. కాబట్టి ఈ జిల్లా యొక్క పేరు మళ్ళీ ఇందాక చెప్పారు బొరుగుల రామకృష్ణారావు గారి తర్వాత మీ అదృష్టం కొద్దీ ఈనాడు మీ బిడ్డ ముఖ్యమంత్రిగా వచ్చే అవకాశం వచ్చింది. అప్పులు లేవని చెప్పట్లా, కష్టాలు లేవని చెప్పట్లా, పైసలు ఉన్నాయని కూడా చెప్పట్లా. లేకపోయినా సరే రైతాంగం యొక్క కార్యక్రమాలు ఏదైతే అనుకున్నామో వాటన్నిటిని కూడా ఏదో రకంగా చేయాలనే తాపత్రయంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఆశీర్వదించమని చెప్పి అడుగుతున్నాం. రేపు 3వ తారీఖున, రేపు 30వ తారీఖున జరిగేటటువంటి బహిరంగ సభ రైతుల పండుగ. గత 10 సంవత్సరాల్లో వాళ్ళు ఏ రకంగా ఆగం చేశారో, మనం ఈ 10 నెలల్లో ఏ రకంగా ఆదుకున్నామో వేదిక మీద ముఖ్యమంత్రి గారే చెప్తారు. అది రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, లేకపోతే ఇన్సూరెన్స్ కావచ్చు, లేకపోతే ధాన్యం కొనుగోలు కావచ్చు, ఇతరత్ర ఏ కార్యక్రమాల్లో కూడా ఆ 10 సంవత్సరాల కంటే నిన్నగా ఈ 10 నెలల్లో చేసినటువంటి కార్యక్రమాల లెక్కలతో సహా మేము ముందుంచుతాం. ఏది న్యాయం అనుకుంటారో, ఏది ధర్మం అనుకుంటారో, ఏది నిజం అనుకుంటారో ఆయన ఆశీర్వదించాల్సినటువంటి బాధ్యత తెలంగాణ రైతాంగానికి ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఒకవేళ మేము ఏదన్నా చేయలేకపోతే పరిస్థితుల ప్రకారం మీ కాళ్ళు పట్టుకుంటాం, మీకు చెప్తాం తప్ప ఎవరికి తల వచ్చే ప్రశ్న రాదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం మీరు కోరుకున్నటువంటి ప్రభుత్వం, మీరు ఆశించినటువంటి ప్రభుత్వం, మీరు ఆశీర్వదించినటువంటి ప్రభుత్వం. మాకెంత శక్తి అంత భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం మేరకు మీరు ఇచ్చినటువంటి అధికారాన్ని మీకోసం వాడతాం. తప్పకుండా రేపు రాబోయే 4 సంవత్సరాల్లో అనుకున్నవన్నీ చేసి శభాష్ అనిపించుకొని మీ యొక్క కళ్ళల్లో కాంతిని చూసే ఈ ప్రభుత్వం మీకు అండగా ఉండాలనే కోరికతో ఉన్నాం. మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని బలపరిచేటటువంటి విధంగా తెలంగాణ రైతాంగం ముందుకు పోయేటట్టుగా మేము ఈ కార్యక్రమాలు రూపొందించినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా రేపు ముఖ్యమంత్రి గారి ద్వారానే మీకు తెలియజేస్తాం. ఈరోజు చాలా మంది రాష్ట్ర నాయకులు వచ్చారు, కార్పొరేషన్ చైర్మన్ వచ్చారు. తప్పకుండా ప్రతిపక్ష పార్టీల యొక్క కనువిప్పు జరిగేటట్టుగా ఈ రైతులు సమీకరించుకొని రైతు పండుగని దిగ్విజయం చేసుకొని సంక్రాంతి కంటే ముందుగానే మనం 30వ తారీఖు రైతు పండుగ చేసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు అందరూ
ముఖ్యంగా ఆయిల్ ఫామ్ ని మీరు పెంచండి. మీ యొక్క భరోసా ఈ ప్రభుత్వం తీసుకుంటది. మొదటి 3 సంవత్సరాలు మీకు పెట్టుబడి పెట్టే బాధ్యత మాది. అంతర్ పంటలు వేస్తే వాటికి కూడా బోనస్ ఇచ్చే బాధ్యత మాది. మీ పంటను ఇంటికానే కొనిచ్చేటటువంటి బాధ్యత మాది. మీ పైసలు కూడా ఎమ్మటే మీ అకౌంట్ లో వేసే బాధ్యత మీది. కోతులతోటి బాధ లేదు, దొంగలతోటి బాధ లేదు, పందులతోటి బాధ లేదు, అధికారులతోటి బాధ లేదు, రాజకీయ నాయకులు మాతో అసలే బాధ లేదు. కాబట్టి దయచేసి ఎవరికి తలవంచినటువంటి పంట పామాయిల్ పంట మీరు వెయ్యండి. మీ బతుకుల్లో వెలుగులు నింపలేకపోతే వ్యవసాయ శాఖ పరంగా మీరు ఏ శిక్షణ విధించినా మేము దానికి సిద్ధంగా ఉంటామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి గౌరవ శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు అనుకున్న వాళ్ళు అందరూ రైతు బిడ్డలమే. కానీ అధికారం వచ్చేసరికి అన్ని మర్చిపోతున్నారు. కాబట్టి దయచేసి మా గోపాల్ రెడ్డి గారు ఉన్నాడు, ఆయన బ్రహ్మాండమైనటువంటి రైతు. ముఖ్యమంత్రి గారు ఆయన ఆశీర్వదించి రైతు కమిషన్ లో వేశారు కోదండ రెడ్డి గారికి అనుకూలంగా. ఇటువంటి వాళ్ళందరూ కష్టపడి రైతులను మోటివేట్ చేసి కరువులో అయినా, కాటకాల్లో అయినా, వరదల్లో అయినా, వంకల్లో అయినా, గాలిలో అయినా, దుమ్ములో అయినా రైతుకి నష్టం రాకుండా చూసే బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటది. దానికోసమే మేము ఈ రైతు పండుగని మీ సమక్షంలో చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు జిల్లాలో ఏర్పాటు చేశాం. తప్పకుండా ఈ 3 రోజులు జిల్లా శాసనసభ్యులు, మంత్రులతో పాటు రాష్ట్ర ప్రజాప్రతినిధులందరూ కూడా భాగస్వామ్యులు కావాలని, వ్యవసాయ శాఖకి మీరందరూ అండదండలుగా ఉండాలని జిల్లా కలెక్టర్ గారు, మిగతా అధికారులు చేసేటటువంటి కృషిని అభినందించి, ఇంకా మీకు ఏదైనా అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మేము మీకు ముందుగా సిద్ధంగా ఉంటామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, కలెక్టర్ గారు ఈ హాలని పెంచి ఇంకా ఎక్కువ మంది కూర్చునేటట్టుగా నిష్ణాతులైనటువంటి రైతులు కానీ, శాస్త్రవేత్తలు కానీ మీరు ఇక్కడ రైతాంగానికి అవగాహన కల్పించేటట్టుగా ఈ 3 రోజుల కార్యక్రమం వ్యవసాయ శాఖ పరంగా మీరు తీసుకోవాలని చెప్పి ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రైతాంగ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా సెలవు తీసుకుంటున్నా. జై కిసాన్. రైతు పండుగని నిర్వహించే అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మమ్మల్ని అనుక్షణం నడిపిస్తున్న గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారు శ్రీ దామోదర్ రాజనరసింహ గారికి, గౌరవ జిల్లా మంత్రివర్యులు శ్రీ జుంపల్లి కృష్ణారావు గారికి, ఉమ్మడి జిల్లా గౌరవ శాసనసభ్యులందరికీ, శ్రీ కోదండ రెడ్డి గారికి, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ శ్రీ చిన్నారెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ వచ్చిన రైతులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.